హాయ్ అండి, సండే రోజు ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చాము. ఇదైతే ఈ మార్కెట్ మెయిన్ రోడ్డు పక్కకే ఉంటుంది. ఇక్కడికి మేము మార్నింగ్ 11 o'clock అయితే వచ్చాము. అసలు ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే చాలా అయితే ఉంది. ఇక్కడ నుంచే స్టార్ట్. ఇక్కడైతే పెద్ద షాపింగ్ మాల్ జుడియో అయితే ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో కోళ్ళు అయితే అమ్ముతున్నారండి. వీటి పేరు వనరాజా కోళ్ళు అంట. ఇక్కడ ఈ ఆంటీ చూడండి హ్యాపీగా వీడియో తీయమని చెప్తుంది, అందుకే తీస్తున్నా. మీరెంత తీసుకున్నారు? 1000 రూపాయలు. ఇక్కడ మేకలు కూడా అయితే ఉన్నాయి. ఇవి 5000 నుంచి స్టార్ట్ అంటండి. ఇక్కడైతే భలే వెరైటీ మేకలు అయితే ఉన్నాయి. దీని చెవులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. కొమ్ములు తిరిగిన పొట్టేలు భలే క్యూట్ గా అయితే ఉందండి. ఇది 40,000 అయితే చెప్తున్నారు. ఇక్కడ రకరకాల పక్షులు అయితే ఉన్నాయండి. సైజుల్లో బట్టి రేట్ అయితే ఉంటుందంట. 300, 500 అయితే చెప్తున్నారు జత. అలానే ఇక్కడ ర్యాబిట్లు కూడా ఉన్నాయండి. ఇవి కూడా అంతే 600 అంట జత. 1000 రూపీస్ అయితే చెప్తున్నారు. అవి కూడా సైజుల్లో బట్టి అంట. ఈ పావురాలు కూడా అంతేనండి. 300 నుంచి 1500, 2000 వరకు అయితే ఉన్నాయంట. ఈ నల్ల పూసల దండలు అయితే 30 రూపీస్ అంటండి. బార్గానింగ్ చేయకుండా ఇక్కడ బోర్డు అయితే పెట్టేసుకున్నారు వీళ్ళైతే. చాలా రకాల దండలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్లు ఇంకా చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మనం సామాన్లు తీసుకునేటప్పుడు చూసి చెక్ చేసి అయితే తీసుకోవాలి. వీళ్ళ దగ్గర పవర్ పాయింట్ అయితే ఉంది. చాలా మంది చెక్ చేసి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడ చూడండి ఇంటికి సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయి. ఇవైతే డోర్లకి ఫిట్ చేస్తారు కదా, క్లిప్స్ ఇంకా గడులు ఇవైతే ఉన్నాయి. ఈ మార్కెట్ అంతా 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటండి. అంత పెద్దగా అయితే ఉంది. నాకైతే ఈ మార్కెట్ మొత్తం నడిచి కాళ్ళు అయితే నొచ్చినాయి. కానీ బండి మీద వెహికల్స్లో వస్తే మాత్రం అసలు ఇక్కడ తిరగడానికి అయితే అసలు ప్లేస్ అయి ఉండదు. పబ్లిక్తోనైతే మొత్తం నిండిపోయి ఉంటుందండి ఈ మార్కెట్ అంతా. ఈ శారీస్ అయితే 200, 300 అయితే చెప్తున్నారు. నేను క్లాత్ ఎట్లుందా అని పట్టుకొని అయితే చూస్తున్నాను. స్మూత్గానే ఉంది క్లాత్ అయితే. ఇవి ఇక్కడ మనం బార్గెనింగ్ చేసుకుంటే ఇంకా కొంచెం కూడా తగ్గించి అయితే ఇస్తారండి. ఈ జీన్స్ ప్యాంట్లు అయితే 400 అంటండి. ఇక్కడ మనకి జీన్స్ ప్యాంట్లు నార్మల్ ప్యాంట్లు కూడా ఉన్నాయి. ఈ నార్మల్ ప్యాంట్లు అయితే 100 రూపీస్ అంట. ఇక్కడ షర్ట్లు కూడా ఉన్నాయి. ఈ ప్యాంట్ ఎలా ఉందా అని పట్టుకొని అయితే చూస్తున్నాను. మంచిగా ఉందండి. 100 రూపీస్ అంటారు చూడండి. ఈ ఎర్రగడ్డ మార్కెట్లో క్లాతులైనా ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయినా కానీ కొత్తవి దొరుకుతున్నాయి, పాతవి కూడా దొరుకుతాయి అండి ఇక్కడ. కానీ మనం తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చెక్ చేసి అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకి బయట రేటుకి ఇక్కడ దొరికే రేట్లకి కంపేర్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఈ జర్కిన్ 250 రూపీస్ అంటండి. మీరైతే ఇది రీజనబుల్ ప్రైజా కాదా కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన డ్రెస్సులు కూడా ఉన్నాయండి. ఇవి 150 రూపీస్ అంట. ఇంకా ఇక్కడ షర్ట్స్ అయితే 50 రూపీస్, 100 రూపీస్ నుంచే ఉన్నాయండి. ఇక్కడ ఈ పరుపులు 600 నుంచి 1000 వరకు అయితే ఉన్నాయంట. ఈ పరుపులైనా ఇంకా బట్టలైనా కానీ క్లాత్ విషయంలో మనం పైన మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి కొత్తయా పాతయా అని. అట్లా మనం కళ్ళతో చూస్తాం కాబట్టి తెలుసుకొని అయితే తీసుకోవచ్చండి ఇక్కడ. కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం అవి లోపల మనకి ఆ పార్ట్స్ ఉన్నాయా లేవా అని కూడా తెలియదు. పైన చూస్తే మనకు కొత్తగా అనిపిస్తాయి కానీ లోపల అందులో పార్ట్స్ పనిచేస్తున్నాయా లేదా అని తెలియదు. అందుకే ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు మాత్రం చెక్ చేసి అయితే తీసుకోవాలి. ఇక్కడ మన ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ దొరుకుతాయండి. షాపులలో తీసుకునే కొన్ని వస్తువులకైతే వారంటీలు గ్యారంటీలు అయితే ఉండవు. అట్లాంటిది మనం ఇక్కడ బయట తీసుకుంటున్నామంటే ఇంకా ఇక్కడ మనం వారంటీలు గ్యారంటీలు అయితే అడగడానికి అయితే అస్సలు ఉండదు. మనం పెట్టే అమౌంట్కి ఇక్కడ దొరికే ఐటమ్స్కి రీజనబుల్ ప్రైస్ ఉందా లేదా అని తెలుసుకొని మరీ అయితే చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఇయర్ ఫోన్స్ అయితే 50 రూపీస్ నుంచే స్టార్ట్ అంట. ఇక్కడ పాతకాలం నాటి ఓల్డ్ కాయిన్స్ అయితే అమ్ముతున్నారు. ఈ అల్యూమినియం గిన్నెలు అయితే కిలో లెక్కన ఇస్తారంట. అల్యూమినియం కిలో 380 రూపీస్, 400 అయితే చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారండి ఇక్కడైతే. స్టీల్ హాట్ బాక్సులు అయితే 300 నుంచి స్టార్ట్ అంట. పచ్చళ్ళు వేసుకునే జాడీలు ఇంకా రోళ్ళు, పింగాణి ప్లేట్లు, ప్లాస్టిక్వి అసలు చూడండి ఎంత పెద్ద మార్కెట్. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే లైక్ చేయండి.
నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి వీడియో అయితే తీస్తున్నాను. కొంతమంది అయితే నాకు చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. రేట్లు కూడా అయితే చెప్తున్నారండి. ఇక్కడ ఛార్జర్లు అయితే కుప్పల్లాగా పోసి అమ్ముతున్నారు. ఇవి పనిచేస్తాయా పనిచేయవు కూడా తెలియదు. ఎంతకు వస్తుంది బాబు ఇది? 2000. ఇక్కడ పియానోలు కూడా ఉన్నాయి. ఇవి 1500 అయితే చెప్తున్నారు. మనం అడిగితే ఇంకా కొంచెం కూడా తగ్గిస్తారు వీళ్ళైతే. ఇక్కడైతే బ్యాటరీస్, ఛార్జర్లు, ఛార్జర్ పిన్స్, అడాప్టర్లు, ఇంకా ఐరన్ బాక్సులు, ఏమేమో రకరకాల ఎలక్ట్రికల్ సామాన్లు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవైతే కొత్తగా అయితే కనిపిస్తున్నాయి. కొత్త వాటిలాగే ఉన్నాయి ఇవైతే. చాలా మంది వీళ్ళ దగ్గర అయితే కొంటున్నారు. వీళ్ళ దగ్గర పవర్ పాయింట్ కూడా ఉంది. చెక్ చేసుకొని అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ ఐటమ్స్ పేర్లు కూడా నాకు తెలియవండి, అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. ఈ మార్కెట్ ఓన్లీ సండే రోజే ఉంటుందంట. ఈ కీబోర్డు 100 రూపీస్ అంట. ఈ మార్కెట్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. ఈవినింగ్ 10:30, 11 వరకు అయితే ఉంటుందంట. ఇక్కడ ఈ టీవీలు 5000 నుంచి అయితే స్టార్ట్ అంట. ఈ ఎర్రగడ్డ మార్కెట్లో గుండు పిన్ను నుంచి గడ్డపార వరకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. అది ఎలక్ట్రికల్ ఐటమ్ అయినా, ఐరన్ అయినా, ఇంకా బట్టలైనా, బాసన్లైనా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. ఇక్కడ ఈ హెడ్సెట్ 500 అయితే చెప్తున్నారు. ఇక్కడ రకరకాల కంపెనీలకు సంబంధించిన ఫోన్లు అయితే ఉన్నాయండి. శాంసంగ్, వివో, యాపిల్ ఐఫోను ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈ యాపిల్ ఎయిర్ పాడ్స్ అయితే 1200 అయితే చెప్పారు. ఒక బ్రదర్ వచ్చి 300కి ఇవ్వమని అడిగారు, కానీ వీళ్ళు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పారు. లాస్ట్ ప్రైస్ 500కి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే పేస్ట్లు, టిష్యూస్, సర్ఫ్ ప్యాకెట్లు, అలానే మనం వాష్రూమ్ క్లీన్ చేసుకునే క్లీనర్స్, ఇంకా సోప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా ఐరన్ డంబుల్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, అలానే స్టీల్వి కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఇంతకుముందు మనము శాంసంగ్, వివో, యాపిల్ ఐఫోన్లు అయితే చూసాం కదా, అవి 10,000 నుంచి అయితే స్టార్ట్ అంట. అక్కడ వాళ్ళు కంపెనీని బట్టి రేట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. వాల్ క్లాక్స్, అలానే ఇక్కడ వాచ్లు అయితే మంచి మంచి మోడల్గా అయితే ఉన్నాయండి. ఇక్కడ బట్టలు పెట్టుకునే బ్యాగుల దగ్గర నుంచి స్విగ్గీ బ్యాగుల వరకు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఈ బెల్టులు అయితే 100 రూపీస్ అంట, ఓన్లీ 99 రూపీస్ అని పెట్టారు. ఇక్కడ చెప్పులు అయితే చూడండి మొత్తము కుప్పలు కుప్పలుగా అయితే పోసి అమ్ముతున్నారు. ఈ షూస్ 400 అయితే చెప్తున్నారు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మోడల్ షూస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్తే సైకిల్ అయితే కనిపిస్తున్నాయి. ఒక బ్రదర్ అయితే వీళ్ళ దగ్గర సైకిల్ అయితే కొనుక్కున్నారు. ఎంత అని అడిగితే 1500కి అయితే కొనుక్కున్నారంట ఈ తమ్ముడైతే. ఇగోండి ఈ సైకిల్ అయితే 1500కి అయితే కొనుక్కున్నారంట. ఇది రీజనబుల్ ప్రైస్ అయినా మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి. ట్రాక్టర్లకి, బండ్లకి, కార్లకి సంబంధించిన టైర్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే. దేవుడికి సంబంధించిన చిన్న విగ్రహాలు, అలానే పెద్ద విగ్రహాలు, ఇంకా పూజలో వాడే కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. కానీ ఇవి ఇత్తడు అనుకుంటండి, నేనైతే పట్టుకొని చూశాను. చాలా బరువు ఉన్నాయి, ఒక్కొక్కటి కిలో అట్లయితే ఉన్నాయి. కృష్ణుడు విగ్రహం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ తాబేలు ఇట్లయితే పట్టుకొని చూస్తున్నాను. ఇది 1.5 kg, 2 kg అయితే ఉంటుందేమో, అంత బరువు అయితే ఉంది. నేనైతే ఇత్తడే అనుకున్నానండి. మరి అది ఇత్తడా కాదా నాకు కూడా అంత పెద్దగా అయితే తెలియదు. మీరైతే మీకు ఎవరికన్నా తెలిస్తే మీరైతే కామెంట్ అయితే చెయ్యండి. బ్యాట్లు 350 రూపీస్ నుంచి స్టార్ట్ అంట. అలానే ఇక్కడ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. భలే కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి. నేనైతే కొద్దిసేపు అయితే ఇక్కడ ఆగి కొంచెం సేపు అయితే మంచిగా అయితే వీడియో తీస్తున్నాను. మా హస్బెండ్ అయితే చాలా టైం అయిపోయింది రా అని అంటున్నారు. కానీ భలే ఉందండి, మంచి కలర్ ఫ్లవర్ వాజ్లు చక్కగా ఇవన్నీ అయితే మంచిగా చూస్తూ ఉంటే చూడాలనిపించింది. ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఈ బ్యాంగిల్ సెట్స్ అయితే బాగున్నాయి చూడండి. మేమైతే మెయిన్ రోడ్డు నుంచి చాలా దూరం నడుచుకుంటూ అయితే లోపలికైతే వచ్చాము. ఇవి మెయిన్ రోడ్డుకి చాలా దూరంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కార్పెట్, ఫ్లోర్ మ్యాట్లు, ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్లు ఇవన్నీ అయితే ఇక్కడ లోపలికైతే ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. కొత్తవి ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయండి. ఈ వీడియో మీ అందరూ చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి. అంతవరకు బాయ్.